ఆల్ రైట్. ఈ సినిమాలో మీరు కేవలం యాక్టర్ అంతే, ఇంకా మీకు దేంతోని సంబంధం లేదు, అంటే ఏ క్రాఫ్ట్ తో సంబంధం లేదు, అంతే కదా, మీరు ఓన్లీ యాక్టర్ కదా. సో అంటే ఇప్పుడు వస్తున్న చిన్న చిన్న ఈ వివాదాలకి మీరెందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరెందుకు వివరణ ఇవ్వాల్సి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే రూమ్లో గొడవ అయిపోతుంది, మరి ఇల్లు కొట్టుకుంటున్నారు, ఇల్లు చూడం కదా, ఇప్పుడు మీరు చెప్తే మేము ఆగిపోతాం. ఇప్పుడు 2 కింద విడి కొట్టుకుంటున్నారండి, మీరు చెప్తే ఆగిపోతాం. మీరు చెప్తారా లేకపోతే కొట్టుకొని మనకెంత అనుకుంటారు? ఏమైతే అదే మీరు వెళ్ళి ఆపారంటే ఆగుతుందని తెలిసినప్పుడు ఆపడం మంచిది కదా. ఎస్ అఫ్ కోర్స్. బట్ నేను ఎందుకు అడిగానంటే, అంటే మీ ఇంట్రెస్ట్తో వచ్చిన డైలాగ్స్ అవి, లేకపోతే రైటర్ రాసిన డైలాగ్స్ అవి అని కన్ఫ్యూజన్ లో కొంతమంది ఉంటారు, అంటే క్రాఫ్ట్స్ గురించి తెలియని వాళ్ళు. సో మీరు వివరణ ఇచ్చేసరికి ఓకే అన్నే అని ఉంటారు, అందుకే బ్యాక్ తీసుకుంటున్నారు అన్నట్టు. ఇప్పుడు మన సినిమా రిలీజ్ అవుతుంది, ఎవరి సినిమా వస్తారు మీరు అందరూ? శ్రీ విష్ణు. ఇప్పుడు వచ్చి చూసి డైరెక్టర్ ఈ డైలాగ్ రాశాడా, రైటర్ రాశాడా, లేకపోతే కెమెరామెన్, అలా ఉండదు కదా. ఫేస్ ఆఫ్ ద మూవీ నేను, ఇక్కడ వివాదం జరిగింది నా మూవీకి. సో నేను అందరికంటే ముందు వస్తేనే మీరు వింటారు. నేను ఇప్పుడు ఇక్కడ ఏదో అవుతుందని చెప్పి నేను డైరెక్టర్నో లేకపోతే ఎవరినో పంపితే అది కరెక్ట్ కాదు కదా. ఆల్ రైట్.